వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కానీ నీ శృతి ఎంత సింధు? యూజువలీ ఆరు ఏలో పాడతాను. కాన్సర్ట్స్లో సౌమ్యకతో పాడేటప్పుడు అంటే విల్ బి లైక్ జీ షార్ప్ ఆర్ ఏ బోత్ ఆర్ ఫైన్ సంథింగ్ బిట్వీన్. సో అంతే, ఇటువైపు క్లాసికల్ మ్యూజిక్, మరోవైపు ఈ మంచి ఫుల్ జోష్ మాస్ సాంగ్స్ కైండ్ ఆఫ్ యా అలా కంటిన్యూ అవుతుంది. Yeah. సో ఈ క్రమంలో నీకు టాలెంట్ షోస్కి ఆర్ ఈ మ్యూజిక్ డెసిషన్ ఎలా వచ్చింది లైఫ్కి? సో నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. వియర్డ్లీ ఇనఫ్ ఎప్పుడు ఏ షోలోనూ సెలెక్ట్ అవ్వలేదు స్టాండర్డ్లీ. సో లైక్ పాడాలని ఉందిలో ఐ వాజ్ అ పార్ట్. ఐ థింక్ అప్పుడు నేను జస్ట్ ఒక 8 years old or 9 years old, వెరీ యంగ్. సో ఒక సెమీఫైనల్ వరకు అక్కడ పాడాను. దెన్ ఎంతైనా లైక్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ హర్డల్స్ ఐ ఫేస్డ్ based on looks or voice. I was told that my voice is not suitable for singing at all. Like directly ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి అని చెప్పిన టైమ్స్ ఉండే. సో ఎప్పుడు నాకు ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వదేమో అన్న కాన్ఫిడెన్స్ ఉండింది. కాన్ఫిడెన్స్ దట్ వర్కౌట్ అవ్వదు. బట్ నాకు మ్యూజిక్ అంటే పిచ్చి, లైక్ ప్రాణం అని చెప్పొచ్చు. లైక్ దట్ వాస్ ద ఓన్లీ థింగ్ విచ్ వాస్ కీపింగ్ మీ గోయింగ్. సో ఒక 2015-16లో నేను సిఏ చేసేటప్పుడు ఐ హ్యాడ్ లిటిల్ హాలిడేస్ టైం ఉండింది. అండ్ నాకు పాకెట్ మనీ కావాల్సి ఉండి స్వరాభిషేకంలో కోరస్ పాడడానికి వెళ్ళేదాన్ని. కోరస్? యా, నాకు యాక్చువల్లీ చాలా నియమించింది ఆ ప్రోగ్రామ్ కూడా. ఇప్పుడు కూడా నేను బయటికి వెళ్తే బాలు సార్ ఉన్నప్పుడు టైంలో ఐ వాజ్ అ పార్ట్. సో దాంట్లో వచ్చేవాళ్ళు కదా అని చెప్పేవారు. సో అప్పుడు కోరస్ పాడేదాన్ని. అప్పుడు అగైన్ ఇట్ స్టార్టెడ్ దట్ జీల్ టు యునో ఒక్కసారైనా ఒక షో మనం చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నామే అన్నది ఉండింది. దాన్ని ఎలాగైనా మనము చేయాలి అని 2018లో సరిగమప ఆడిషన్ ఇస్తే ర్యాండమ్లీ ట్రై చేసా. మై మామ్ వాజ్ వెరీ అగేన్స్ట్ ఇట్. ఎందుకు, వై డూ యూ వాంట్ టు గో త్రూ దట్ ఎమోషనల్ ట్రామా అగైన్ అంటే, పర్లే I just don't want to regret అన్నట్టు I went there. There I was the runner up. And then after that ఒక 6 to 8 months I thought చూద్దాము how it goes అని మా పేరెంట్స్ దగ్గర 1 year బ్రేక్ అడిగాను. లైక్ లెట్ మీ సీ. బ్రేక్ అంటే ఫ్రమ్ వాట్? ఫ్రమ్ ఎడ్యుకేషన్. I was doing CA. ఫైనల్ ఉండింది. ఫైనల్ I had to attempt in 2020. I told కొంచెం అటెంప్ట్ పుష్ చేసుకొని రాస్తా నేను అని చెప్పా. They were not okay obviously, but ఏం చెప్పారు? ఇక్కడ వయబిలిటీ లేనప్పుడు ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు కంప్లీట్ దట్, పోనీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రా అన్నారు. బట్ ఆ టైంలో దట్ వాజ్ వెన్ ఐ స్టార్టెడ్ గెట్టింగ్ కొంచెం రికగ్నిషన్ అండ్ కొన్ని ప్లేసెస్లో ఐ వాజ్ ఆల్రెడీ స్టార్టింగ్ టు రికార్డ్ అండ్ ఆల్. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్. ఒకసారి ఆ మొమెంటం పోయిందంటే మళ్ళీ ఇట్స్ లైక్ ఫస్ట్ స్టెప్. అవును. అండ్ సిఏ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఓకే నేను ఈ అటెంప్ట్ రాసేస్తా ఓకే కంప్లీట్. రెండు వీలు కదా అకార్డింగ్ టు మీ. ఇప్పుడు మనం ఒక కెరియర్ చూస్ చేసుకుంటే 100% ఇవ్వాలి ఫర్ షూర్. సిఏలో 100% ఇవ్వాలి అంటే 18 hours యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ స్టడీయింగ్. ఐ విల్ హ్యావ్ 6 more hours లెఫ్ట్. మ్యూజిక్ చేయాలి అంటే ఇట్ వాస్ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. మినిమం 6 to 8 hours ఐ హ్యాడ్ టు ప్రాక్టీస్ చేయాలి. స్టూడియోకి వెళ్ళాలి, పిలిచినప్పుడు కోరస్కి వెళ్ళాలి. అండ్ ఇప్పుడు ఎలా అంటే టాలెంట్ కంటే ఎక్కువ అవైలబిలిటీ మ్యాటర్స్. నేను ఒక్కరోజు రానని చెప్తే దట్ ప్లేస్ విల్ బి గాన్. లైక్ అదే ఫిల్ చేయడానికి ఒక 10 members ఉన్నారు. సో అవైలబిలిటీ అండ్ అప్పుడు బికాస్ ఐ వాజ్ అ బిగినర్, నేను నా స్కిల్ని బెటర్ చేయడం అన్న ఒక కాన్సెప్ట్ దట్ నీడెడ్ అగైన్ those number of hours. If it was some other course like a post graduation MBA or something, at least I would have managed because ikkada graduation foundation is strong. We can college ila bunk kotti cheyadam or something we could have tried. But CA was not something like that. So I thought తీసుకుందాం బ్రేక్. దెన్ ఓకే మనకు అర్థం అవుతుంది కదా, ఆల్రెడీ అర్థం అయ్యేవి థాట్ ఐ విల్ నాట్ డూ అని. బట్ ఐ నెవర్ వెంట్ బ్యాక్. మై పేరెంట్స్ వేర్ లైక్ కొంచెం హాఫే. అంటే ఇప్పుడు ఐ స్టార్టెడ్ లెర్నింగ్ వెస్టర్న్ క్లాసికల్ ఆల్సో. అక్కడ నేర్చుకోవడానికి ఫీజు అంటే మా మమ్మీ, నువ్వు సిఏకి చెప్పు, నేను నీకు 1,00,000 కాదు 10 లక్షలు కడతా, ఇది నువ్వే కట్టుకో, నువ్వే చూడు. లైక్ ఆబ్వియస్లీ అట్ దట్ ఏజ్ ఒక 21-22లో
we can see only that fire to do something, but we won't know the practicality కరెక్ట్. of how to fill your bank account or how to have a అవును, stable అండ్ ప్రతి పేరెంట్ కి finance. ఉంటుంది పిల్ల సెటిల్ అవ్వాలి, పిల్లాడు సెటిల్ అవ్వాలి. Yeah, and both na either parents government employees. We don't have any contacts here in the industry. We don't know anybody. We don't know how it works. Opportunities ఎలా నేను తీసుకోవాలి or you know how to get those also నాకు ఐడియా లేదు. ఒక 10 years బ్యాక్ చిన్నప్పటిదే ఒక డెమో సీడీ చేయాలి అన్నదే, దట్ వాస్ ద ఓన్లీ థింగ్ ఐ నో, విచ్ ఇస్ ఆబ్వియస్లీ obsolete now. Lot more things are important కదా. So from there slowly I had made సిఏ my... కంప్లీట్ అయిందా లేదా ఇంతకి? No, I didn't do the final. I am Final still చేయలేదు. in music. చాలే, మనకు కావాల్సిన సిఏ చాలు కదా. Yeah, definitely. ఆ కణకు పోరం. Yeah, I think I'll do it, but not now. Next Your 5 life years balance అయితే sheet no. you don't. Yeah, definitely. అమేజింగ్. సో బై నేచర్ ఇప్పుడు మణిశర్మ గారి దగ్గర పాడుతున్నావు, Yeah. ఇంకెవరెవరి దగ్గర పాడావు తల్లి నువ్వు? I start తమన్ సార్ దగ్గర పాడడం 2021లో స్టార్ట్ చేశాను. రీసెంట్లీ గేమ్ చేంజర్లో కొండదేవరా సాంగ్ ఐ సాంగ్ ఇట్ ఇన్ తమిళ్లో పాడాను నేను. ఒకసారి ఒక లైన్. యా, డెఫినెట్లీ. కొండదేవరా వీసుం కాற்று நீயே, కొండదేవరా தாய் பூமி நீயே, కొండదేవరా கடலும் மலையும் நீயே, కొండదేవరా வெற்றி நீயடா, కొండదేవరా విడియల్ నీయడా. దిస్ వన్ ఎంత డిఫరెంట్ గా ఉంది ఈ టింబర్ కూడా మళ్ళీ. అంటే ఇట్స్ యువర్ ఒరిజినల్ వాయిస్. Yeah. సో మరి హై పిచ్ సాంగ్స్ అన్ని కూడా ఒక ట్రెండ్ ఒక ఎరాలో బాగా వచ్చాయి. Yeah. 1, 2 డి కూడా పాడతారు కదా. Yeah. అండ్ మనకు తెలిసి ఇప్పుడు ఇఫ్ యూ హ్యాడ్ అ సాంగ్ లైక్ యూనో వేణువై అని వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తావు? లేదు, నాకు యాక్చువల్లీ పాటలే రావు. లేదు, రేంజ్ ఈజీగా అందుతుంది. అందుతుందా? Yeah, అది వేణువై- వినాలి, బికాస్ దట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. అంటే ఇంత బేస్ ఉండి అంత రేంజ్ ఉందని. సో దెర్ ఇస్ దిస్ వెబ్ సిరీస్ కాల్డ్ మీట్ క్యూట్ అన్నది ఒకటి ఉంది, విజయ్ బుల్గనేన్ సార్ హ్యాడ్ మేడ్. సో దాంట్లో ఒక మెలడీ పాడా, నాకు చాలా ఇష్టమైన, నా రిలీజెస్లోనే మోస్ట్ ఫేవరెట్ అంటే దట్ వన్. మనసులోన కోపం ఎంతున్నా అరెరే అంతలోనే మాయం చేస్తారే, తప్పుకుంటూ దూరం ఉంటున్నా అలిగే వెంట పడుతురానే వస్తారే, మనసలే తెలీదే వెతకడము ప్రయాసే, బయటసలే పడేదే తెలియదులే, అలకలు అలకలే కుదురుగా ఉండనే లేవులే, అరెరెరే చనువిక కబురులై కుదిరిన స్నేహమే. దిస్ వన్ చాలా కష్టం ఇది పాడడం ఇది, బికాజ్ ఇది ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ ఫాల్సెట్టో. హై వాయిస్ లో హెడ్ వాయిస్ అంటారు. హెడ్ వాయిస్ ఇస్ యాక్చువల్లీ, హెడ్ వాయిస్ లో స్థిరంగా నోట్స్ నిలపడం ఇస్ వెరీ డిఫికల్ట్ కదా. బట్ యూ మేనేజ్, టెక్నిక్ పట్టేసావు కాబట్టి. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, నాకు మళ్ళీ కావాలయ్యా ఆ పాటే కావాలయ్యా అని అనిపిస్తుంది, అంత బాగుంది. బట్ అఫ్ కోర్స్ ఆల్ యువర్ అదర్ సాంగ్స్ ఆల్సో గ్రేట్. సో ఇప్పుడు నౌ యువర్ యాక్టివ్లీ ఎలా ప్రాక్టీస్ చేస్తావు రోజు? మార్నింగ్ అయితే లైక్ డెఫినెట్లీ మనకు వర్క్ ఉంటుంది కాబట్టి ఐ మేక్ ష్యూర్ దట్ సస్టైన్ నోట్స్ అన్నది మినిమం ఒక 25 to 30 minutes, కొంచెం ఫ్రీగా ఉంటే 45 minutes కి కూడా ఓన్లీ సస్టైన్ నోట్స్. అండ్ ఫస్ట్ 15-20 minutes అయితే ఓన్లీ కిందకి వెళ్తాను, కిందనే ఎక్కువ చేస్తూ ఉంటాను. దెన్ ఒక వాయిస్ ఓపెన్ చేసుకోవడానికి వెస్టర్న్ క్లాసికల్ ఎక్సర్సైజెస్ ఐ హ్యావ్ అ కపుల్ ఆఫ్ దెమ్, డిఫరెంట్ లిప్ ట్రిల్స్వి, లేకపోతే నేజల్ యూజ్ చేయడానికి మమ్మమ్ అని అవి, లాట్ ఆఫ్ దెమ్. తర్వాత క్లాసికల్ది ఒక దాటు స్వరమే డిఫరెంట్ రాగాస్ ఇష్టం వచ్చినట్టు సరి సగ రి గ రి మ గమ గ ప మ ప మ ద అలా డిఫరెంట్. ఆర్ ఈ కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది కదా, 1 2 3 4 5 6 7 8 2 3. సో సరి గ మ ప ద ని సా రి గ మ ప ద ని సా గ మ ప ద ని సా మ ప ద ని సా ప ద ని సా ద ని సా ని సా సా ని ద ప మ గ రి సా ని ద ప మ గ రి సా ద ప మ గ రి సా ప మ గ రి సా మ గ రి సా గరిసా రిసా సా. సో ఇలా. ఆర్ దీంట్లోనే ఆల్టర్నేటివ్ ఒకటి శంకరాభరణం
నెక్స్ట్ది షణ్ముఖ ప్రియ అంటే సరిగా మా పదనిసా రిగా మా పదనిసా అలా చేస్తూ ఉంటా కొన్ని. అమ్మో, చాలా అలా- కష్టం అది. అది పిచ్చిలేసిపోతుంది. దాని తర్వాత ఒక పెద్ద బ్రేక్ తీసుకుంటాను నేను. సో అలా చేస్తా.